నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావటం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారి సమాధిని సందర్శించుకొని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మీరు అలాగే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చాం. ఫిజికల్గా బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్. ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి. కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి